ధీరజ్కి నేను సర్ది చెప్తానులే. నువ్వు వెళ్ళు. ధీరజ్, లవ్లో ఫెయిల్యూర్స్ కామన్. వాటిని తట్టుకొని నిలబడాలి. అంతేకాని పిరికి వాళ్లాగా ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయకూడదు. బీ బ్రేవ్. ధైర్యంగా బ్రతకడం నేర్చుకో. నువ్వు పోతే నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న మీ అమ్మ ఏమైపోతుందో ఆలోచించావా? అనుకున్నవన్నీ లైఫ్లో జరగవు. కొన్ని అలా వెళ్ళిపోతుంటాయి. వదిలే. ఇంకెప్పుడు ఇలా పిచ్చి పని చేసి చిన్నపిల్లోళ్ళలాగా బిహేవ్ చేయకు. నేను హాస్పిటల్కి వెళ్తాను. చూడు, ఎక్కడికి వెళ్తున్నావు? టిప్ టాప్ గా తయారయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి. నేను నార్మల్గానే వెళ్తున్నాను, అంత గొప్పగా ఏం తయారవ్వలేదు. ఇలా మాటకి మాట అనడం మాత్రం బాగా తెలుసు. నువ్వు కాలేజ్కి ఎగేసుకుని వెళ్తూ ఉంటే మరి ఇంట్లో పనులెవరు చేస్తారు? ఇదేమన్నా లాడ్జ్ అనుకున్నావా, పీజీ అనుకున్నావా? నీ ఇష్టానికి నువ్వు పెళ్లిళ్ళు చేసుకుని, నీ ఇష్టానికి నువ్విక్కడ పడి తింటూ కాలేజీకి వెళ్ళొస్తే ఇక్కడ నీ దాసదాసీలు ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా పనులు చేయడానికి? లేకపోతే నీ మీద ప్రేమ ఒలకబోసి నిన్ను పెంచిన తల్లి ఏమైనా వచ్చి ఇక్కడ పనులు చేస్తుందా? నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఆవిడెందుకు వచ్చి మీ ఇంట్లో పనులు చేస్తుంది? ఆ అవసరం ఆవిడికేంటి? ఈ ఇంటితో సంబంధం ఉన్నదాన్ని నేను, ఈ ఇంటి మనుషులతో బంధం ఉన్నదాన్ని నేను, ఉండి తింటున్న దాన్ని నేను. కాబట్టి చేస్తే నేను చేస్తాను, చేస్తున్నాను కూడా. ఇవాళ ఇంట్లో పనంతా చేసి బయలుదేరాను. నువ్వు నీ చదువులు కొనసాగిస్తే ఫీజులు అవి ఎవరు కడతారనుకున్నావు? నీ మెయింటెనెన్స్ కి మేం పైసా కూడా ఇవ్వదలుచుకోలేదు. వచ్చి చేరింది కాక ఆ ఖర్చు కూడా మానెత్తినే వెయ్యాలని చూస్తున్నావా? నిన్ను పోషించడానికి ఇదేం ధర్మసత్రం కాదు. మనం ఎందుకు కడతాం శారదా? అసలు వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? ఓ, నన్ను పెంచిన వాళ్ళు అంటుంది కదా. తెచ్చుకుంటే అక్కడి నుంచి తెచ్చుకుంటుంది. లేకపోతే తాళి కట్టిన తాగుబోతోడు ఉన్నాడు కదా, వాడు కడతాడులే. వాడికే తికాణా లేదు. తిండికి ముష్టోళ్లాగా మన ఇంట్లో చేతులు చాపుతున్నాడు. వాడు దీని మెళ్ళో తాళి కట్టి పొరపాటు జరిగిందని నెత్తి నోరు మొత్తుకుంటున్నాడు. దీని చదువులకి ఫీజులు కడతాడా? వాడికంత సీన్ లేదు. చదువు కంటిన్యూ చేయడానికి ఛాన్సే లేదు. ఎక్కడెక్కడ దరిద్రాలు వచ్చి ఇక్కడ పోగయ్యాయి. ముప్పొద్దులా మేపడానికి ఇక్కడ రాసులకి రాసులు ధనరాసులేవీ లేవు. తెచ్చి పడేసిన కట్టల నోట్లేమీ కనపడ్డం లేదు. వరసలు కలుపుతూ వచ్చి తేరగా నెత్తిన కూర్చున్నారు. మా బతుకులు మేమే ఆడవడమే కష్టంగా ఉంది. ఇంక ఈ బరువులన్నీ ఎవరు మోస్తారు? మీ
మీరేమంత బరువులు మోయాల్సిన అవసరం లేదు. నా ఫీజుల గురించి మీరేం బరీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు నా ఫీజు కోసం ఆలోచించొద్దు. కట్టే అవసరం రానివ్వను. నా ఫీజు కట్టే వాళ్ళు నాకున్నారు. మీ మీద నేను ఎలాంటి బరువులు వేయదలుచుకోలేదు. చూసారా అండి, తిండి తిప్పలు మనవి, బంధాలు బంధుత్వాలు మనతోనే అని చెప్తూ ఫీజులు మాత్రం ఎవరు పెంచారో వాళ్లే కడతారంట. చదువులు చెప్పించేది వాళ్ళు, తిప్పులు పడేది మనమా? నేనెవరి దగ్గర నుంచి ఆశించను. జనని గుణగారు నేను అడిగితే ఎన్ని ఫీజులైనా కడతారు, ఎంత ఇమ్మన్నా ఇస్తారు. వాళ్ళు నా భవిష్యత్తు విషయంలో ఎలాంటి వెనకడుగు వేయరు. వాళ్ళు సాయం చేయడానికి ప్రతి క్షణం రెడీగానే ఉంటారు. కానీ నేనే ఎవరిని అడగను. అలా ఎవరినెవరినో డబ్బులు అడిగి నా కన్న తండ్రిని అవమానించదలుచుకోలేదు. అవసరమైతే ఓ 4 గంటలు ఏదో ఒక చాకరీ చేసుకొనైనా ఫీజు కట్టుకుంటాను. దేవుడిచ్చిన రెక్కలున్నాయి, ఒంట్లో శక్తి ఓపిక ఉంది, సంపాదించుకుంటాననే ధైర్యం ఉంది. నా గురించి మీరు ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. చూసారా దానికి ఎంత పొగరో, ఎలా మాట్లాడుతుందో చూడండి. 4 ఏళ్లలో చాకరీ చేసి మీ పరువు రోడ్డును పెడుతుందా? మనం గతిలేని వాళ్ళము, దాని ఫీజులు కూడా కట్టలేని దరిద్రులం అన్నట్టుగా అందరికీ తెలిసేలా చేస్తుందా? అమ్మా, ధరణి ఫోన్ చేసింది. నేను వెళ్తున్నాను. ఏమంటావు? ఏమంటారేంట్రా? ఎప్పుడెప్పుడు వెళ్తావా, దాని మెడలో ఎప్పుడు తాళి కట్టి చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకొస్తావా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నాన్రా. ఇదిగో, ఆవేశపడింది, ఏడ్చింది, కొట్టింది, తిట్టింది అని బాధపడకురా. దిగమింగుకోవాలి. బాగా ఓపిక పట్టాలి. కరెక్ట్గా మేనేజ్ చేసి ట్రాన్స్లో పెట్టి నువ్వు ఎలా అంటే అలా ఒప్పుకునేలా చెయ్యి. వాళ్ళింట్లో చెప్పు అని ఫోర్స్ చెయ్యాలి. ఎంత త్వరగా ఈ విషయం వాళ్ళింట్లో బయటపడిపోతుందో అంత త్వరగా నీ పెళ్ళైపోతుంది. నువ్వెంత లేట్ చేస్తే మనకే అంత ప్రమాదం. ఈ విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి అది మళ్ళీ పోలీస్ కేసు అయిందనుకో, నీ తోలు నా తోలు ఒలిచేస్తారు. జాగ్రత్త. ఓకే మమ్మీ, నువ్వు అంతగా చెప్పాలా? నేను తీసుకోవాల్సిన కేర్ అంతా తీసుకుంటాను. ఎలా మేనేజ్ చేయాలో అలా మేనేజ్ చేస్తాను. దాందే ఉంది మమ్మీ. పిచ్చి పిల్ల, ఈజీగా మౌల్డ్ చేయొచ్చు. నువ్వు అలా చూస్తూ ఉండు. నేను అన్ని విషయాల్లో మనకి అనుకూలంగా మార్చుకుని తిరిగి వస్తాను. బ్లెస్ మీ మమ్మీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళు.